నమస్కారం ఈటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సరికొత్త ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రపంచం. విద్యుత్ దీపాలు, బాణాసంచా వెలుగులతో కాంతులీనిన నగరాలు. దేశంలోనూ అంబరాన్నంటిన కొత్త ఏడాది సంబరాలు. కేరింతల మధ్య 2025కు ఘన స్వాగతం పలికిన తెలుగు రాష్ట్రాలు. నృత్యాలతో సందడి చేసిన యువత. కొత్త ఏడాది వేళ ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు. ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం. గీత కులాల వారికి 10% మద్యం షాపుల కేటాయింపునకు వారంలో నోటిఫికేషన్. తెలంగాణలో కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు. మంత్రి పొంగులేటి వెల్లడి. మొదటి దశలో 4 జిల్లాల్లో నిర్మిస్తామని ప్రకటన. ఆక్రమణల తొలగింపులో హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. నోటీసులిచ్చి 24 గంటలు గడవక ముందే కూల్చివేతలపై అసహనం. వాట్సాప్ పేమెంట్ సేవలపై ఆంక్షలను సడలించిన కేంద్రం. యూపీఐ మార్గదర్శకాలన్నీ వర్తించేలా వెసులుబాటు. నూతన సంవత్సరానికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలికింది. న్యూజిలాండ్ నుంచి యుఏఈ దాకా ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య 2025ను స్వాగతించారు. బాణాసంచా, రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు జిగేల్మన్నాయి. కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2024కు గుడ్ బై చెబుతూ కొత్త ఆశలు, ఆశయాలతో 2025కు ఘనస్వాగతం పలికారు. వివిధ దేశాల్లో బాణసంచా పేల్చి కొత్త ఏడాదిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ నగరంలోని ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరిగిన వేడుకలకు ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు నిన్న సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరుగుతున్న వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్కు సమీపంలోని వంతెనపై బాణసంచా రివ్వున ఎగిసింది. చైనాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. షాన్డాంగ్ ప్రావిన్స్ లో న్యూ ఇయర్ గాలా పేరుతో చైనా మీడియా గ్రూపు నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో సంగీతకారులు పాటలతో వీక్షకులను అలరించారు. జపాన్లో కొత్త ఏడాది సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. హాంకాంగ్ బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయింది. టపాసుల వెలుగు జిలుగులు, లైటింగ్ షో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తైవాన్లోనూ కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. రాజధాని తైపీలోని 101 అంతస్తుల ఆకాశ హర్మ్యం వద్ద వేడుకలు నిర్వహించారు. కౌంట్డౌన్ ముగియగానే ఆకాశ హర్మ్యంపై ఏర్పాటు చేసిన లైటింగ్ షో హైలైట్గా నిలిచింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ట్విన్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్స్ షో ఆకట్టుకుంది. థాయిలాండ్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆ దేశ రాజధాని బ్యాంకాంగ్ బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయింది. యుఏఈలోనూ కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వద్ద జరిగిన బాణసంచా, డ్రోన్ షో ప్రదర్శన వీక్షకుల్ని ఆకట్టుకుంది.
ఆసేతు హిమాచలం నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించింది. 2024కు వీడుకోలు పలికిన భారతావని కోటి ఆశలతో 2025లోకి అడుగుపెట్టింది. నూతన సంవత్సరంలో తమ ఆశలు ఆకాంక్షలు ఫలించాలంటూ భారతీయులు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా కాల్పులు, కేక్ కటింగులు, కేరింతలు, నృత్యాలతో యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ 2025 సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కు ఘన స్వాగతం పలికారు. అతివలు, రంగవల్లులు తీర్చిదిద్ది కొత్త ఏడాదిని ఆహ్వానించారు. ప్రధాన నగరాల్లో విద్యుత్ దీప అలంకరణలు ఆకట్టుకున్నాయి. పలుచోట్ల బాణసంచాను కాల్చి ప్రజలు నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. పలు నగరాల్లో యువత కేక్లు కట్ చేశారు. నృత్యాలతో సందడి చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమైన వేళ ప్రజలు కేరింతలు కొడుతూ శుభాకాంక్షలు చెప్పారు. అటు దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో బాణసంచా వెలుగులతో కొత్త ఏడాదికి ప్రజలు స్వాగతం పలికారు. రోడ్లపైకి చేరుకున్న ప్రజలు ఒకరికొకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చెన్నైలో పలు ప్రాంతాల్లో కొత్త ఏడాది వేడుకలు అంబరాన్నంటాయి. ముంబైలోనూ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెరీనా బీచ్ వద్ద జరిగిన బాణసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. బెంగళూరులో రోడ్లపైకి చేరుకున్న ప్రజలు డాన్సులు చేస్తూ ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు. జార్ఖండ్లోని రాంచీలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా ముగిశాయి. బెలూను ఎగురవేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం వద్ద భక్తులు కొత్త ఏడాది సందర్భంగా పూజలు నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో రోడ్లపై డాన్సులు చేస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన డప్పుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు దొర్లకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఒక్క ఢిల్లీలోనే 20,000 మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా కొన్ని రహదారుల్ని మూసివేశారు. హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నూతన సంవత్సర వేడుకల కోసం 14,000 మందికి పైగా పోలీసుల్ని మోహరించారు. బెంగళూరులో 11,830 మంది పోలీసుల్ని నూతన సంవత్సర వేడుకలు, నగర భద్రత కోసం వినియోగిస్తున్నట్లు కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర్ తెలిపారు. అహ్మదాబాద్లో 6,000 మంది పోలీసుల్ని మోహరించారు. తెలుగు రాష్ట్రాల నూతన సంవత్సరానికి ఆనందోత్సాహాల మధ్య స్వాగతం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. యువత ఆటపాటలతో కేరింతలు కొట్టారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్లపై షికార్లు చేసిన కుర్రకారు క్యాలెండర్లో తేదీ మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బేగంపేట్లోని పోలీస్ హాకీ గ్రౌండ్స్ లో కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఆసియా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ వేడుక కోలాహలంగా సాగింది. చిన్న పెద్ద అందరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని డీజే సౌండ్స్ కు లయబద్ధంగా నృత్యం చేసి అబ్బురపరిచారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నగర నలుమూల నుంచి కుటుంబ సమేతంగా చేరుకున్న యువత నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్లో నూతన సంవత్సర సంబురాలు అంబరాన్ని తాకాయి. నగరంలోని చైతన్య డీమ్డ్ వర్సిటీ విద్యార్థినిలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నృత్యాలు చేశారు. హుషారెత్తించే పాటలకు పోటీలు పడి చిందులేశారు. ఖమ్మం జిల్లా మధురలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆటలాడుతూ, పాటలు పాడుతూ నూతన సంవత్సర ప్రారంభం క్షణాన కేక్ కట్ చేశారు. కొత్త ఏడాదికి విజయవాడ, గుంటూరు యువత ఘనస్వాగతం పలికింది. హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో యువతులు కేరింతలు కొట్టారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పసందైన పాటలకు హుషారుగా ఆడిపాడారు. నూతన సంవత్సర వేడుకల వేళ విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సిపి తెలిపారు. అనంతపురం టవర్ క్లాక్ వద్ద నృత్యాలతో సందడి చేశారు. టపాసులు పేలుస్తూ బైక్లపై నుంచి ఈలలు వేస్తూ న్యూ ఇయర్ సంబరాలు చేసుకున్నారు. కర్నూలు రాజ్విహార్ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న యువత రోడ్లపై వెళ్లే వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద యువత కోలాహలంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంది. నూతన సంవత్సర వేడుకలతో తిరుమల కొండ వెలిగిపోయింది. వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు చేరుకుని కొత్త ఏడాదికి ఘనంగా ఆహ్వానం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలు, గోవింద నామస్మరణతో తిరుగీరులు హోరెత్తాయి.
నూతన సంవత్సరానికి రామోజీ ఫిలిం సిటీ కొంగొత్తగా స్వాగతం పలికింది. చిత్రనగరి అందాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు మర్చిపోలేని జ్ఞాపకాలు అందించింది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే క్షణాలను ఆనందిస్తూ పర్యాటకులు పసందైన విందును ఆస్వాదించారు. మర్చిపోలేని మధురానుభూతులతో కలల లోకంలో విహరించారు. విభిన్న వినోద కార్యక్రమాలతో రామోజీ ఫిలిం సిటీ పర్యాటకుల్ని ఓలలాడించింది. దేశంలోనే నెంబర్ 1 డీజేగా పేరొందిన డీజే చేతన్ తన ప్రదర్శనతో పర్యాటకుల్ని ఉర్రూతలూగించారు. డీజే వేదికపై బాలీవుడ్ గీతాలాపన, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశాన్నంటే సందడి మధ్య వీక్షకులు న్యూ ఇయర్ వేడుకని ఘనంగా జరుపుకున్నారు. లైవ్ బ్యాండ్ జోరుతో ఉత్తేజకరమైన వినోదం కలగలిపి సంబరాలు మిన్నంటాయి. నృత్య ప్రదర్శనలు, ఫైర్ యాక్షన్లు, స్టాండప్ కామెడీ ఇలా క్షణం తీరిక లేకుండా పర్యాటకులు మధురానుభూతిని పొందారు. కొత్త సంవత్సర వేడుకల వేళ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. తాగి వాహనం నడిపేవారి పట్ల కఠినంగా వ్యవహరించారు. హైదరాబాద్లో రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా పలు జిల్లా కేంద్రాల్లోనూ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. దుండిగల్, జీడిమెట్ల పోలీసులు ప్రమాదాల నివారణకు తనిఖీలు నిర్వహించి మద్యం సేవించారా లేదా అని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 5 ద్విచక్ర వాహనదారులు, 2 కార్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హిమాయత్ నగర్ తెలుగు అకాడమీ దగ్గర మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. వరంగల్, కాజీపేట, హన్మకొండలోని అన్ని ముఖ్యమైన కూడళ్లలో ఉదయం వరకు విస్తృత తనిఖీలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఓ యువకుడు మద్యం సేవించి మరో బీర్ బాటిల్ను తన బైక్లో పెట్టుకుని వెళ్లడంతో పోలీసులు గుర్తించి చలానా విధించారు. ద్విచక్ర వాహనం ఇస్తేనే వెళ్లిపోతానని ఆ యువకుడు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చిన్న వయసు నుంచే డబ్బును పొదుపు చేయడం నేర్చుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను అవలీలగా దాటొచ్చని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. హైదరాబాద్ మడికొండలోని ల్యాంకో హిల్స్లో రామోజీ గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన సంవత్సర సంబరాల్లో భాగంగా రామోజీ గ్రూప్స్ ఆధ్వర్యంలో జరిగిన సబల, గుడ్నెస్ ఆఫ్ మిల్లెట్స్ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు విశేష స్పందన లభించింది. సబల మిల్లెట్స్ స్టాల్స్ను శైలజా కిరణ్ సందర్శించారు. మార్గదర్శి 121 బ్రాంచ్లతో 60 లక్షల మందికి సేవలు అందించినట్టు శైలజా కిరణ్ తెలిపారు. ఈ ఏడాది 14,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. My advice is start early in life because big expenses come by when you're 45, 50, 55, 60 and then it'll be too late. I hope all of you will join Margdarshi in the year 2025. Ramajirao Garu was always a dreamer. He always wanted to give value to people and his last desire was to give a good millet food to the people of this country. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. గీత కులాల వారికి 10% మద్యం షాపులు కేటాయిస్తూ వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్దేశించారు. మద్యం రీటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను 10.5 నుంచి 14% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మద్యం అక్రమాలకు పాల్పడే వారికి ఉపాధి చూపించేలా నవోదయం 2.0 పేరుతో ఈ నెల నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపుల్లో 10% అంటే 340 షాపులు గీత కులాలకు ఇవ్వాలని ఆదేశించారు. గౌడ, శెట్టి, బలిజ, ఈడుగ, గామల్ల, కలాలి, శ్రీసాయన, సెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సోంది వంటి కులాల వారికి స్థానికంగా ఉండే ఆయా కులాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఒక షాపే కేటాయిస్తారు. ఈ షాపుల కాలపరిమితి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని అధికారులు ప్రతిపాదించగా సీఎం ఆమోదించారు. మద్యం రీటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ విషయంలోనూ సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. యజమానుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ తరహాలోనే మార్జిన్ను 10.5% నుంచి 14% పెంచేందుకు పచ్చజెండా ఊపారు. మరోవైపు 21% అమ్మకాలు జరుగుతున్న ₹99 క్వార్టర్ మద్యం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రావడం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో 72% అమ్మకాలు జరిగే 20 మద్యం బ్రాండ్ల రేట్లను తెలంగాణతో పోలిస్తే 1 మినహా 19 బ్రాండ్ల మద్యం ఏపీలోనే తక్కువ రేటుందని వివరించారు.
దీనివల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం లభించడం లేదని అధికారులు తెలపగా, అయినా సరే తక్కువ ధరకే మద్యం అన్ని చోట్ల అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. బెల్టు షాపుల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మద్యం తయారీ, సరఫరా, సేల్స్ ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించారని, హోలోగ్రామ్ ఆధారంగా ఎక్కడ తయారైన మద్యాన్ని ఎక్కడ అమ్ముతున్నారనే విషయాన్ని పసిగట్టాలన్నారు. స్టాక్ వివరాలు తెలుసుకుని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా పర్వాలేదని, ప్రజలకు మంచి జరగాలనే కొత్త విధానం తెచ్చామని గుర్తు చేశారు. ఈ 6 నెలల్లో బెల్ట్ షాపుల మీద 8,842 కేసులు పెట్టామని, 26,000 లీటర్ల మద్యం సీజ్ చేశామని అధికారులు చెప్పగా, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసిన లైసెన్సుదారులపైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మద్యం అక్రమాలకు పాల్పడే వారికి ఉపాధి చూపించేలా నవోదయం 2.0 పేరుతో జనవరి నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే పనిచేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని, ఎవరూ అజాగ్రత్తతో ఉండొద్దని సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, క్రియాశీల కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగుదేశం సభ్యత్వాలు 94 లక్షలు దాటాయని, ఈ ఉత్సాహం చూస్తే 1 కోటి దాటే అవకాశం ఉందన్నారు. పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు సభ్యత్వ నమోదు గడువును మరో 15 రోజులు పెంచుతున్నట్లు ప్రకటించారు. మహానాడులోగా అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర అనుబంధ సంఘాల పదవులన్నీ పార్టీ పటిష్టత కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికేనని తేల్చి చెప్పారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోవన్న చంద్రబాబు, గత 5 ఏళ్లు కార్యకర్తలను కాపాడుకోవడానికి పనిచేశామని, ఇప్పుడు గుర్తించడానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రిగా ఒకవైపు పాలన సాగిస్తూనే మరోవైపు కార్యకర్తలకు సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. మొదటి దశలో 4 జిల్లాల్లో నిర్మాణం చేస్తామన్న ఆయన, గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మాణం ఉంటుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా సబ్ రిజిస్ట్రార్లకు మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా పునర్వ్యవస్థీకరణ, కొత్త భవనాల నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను 37 మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయని, మిగిలినవన్నీ అద్దె భవనాలలోనే కొనసాగుతున్నట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునిక సౌకర్యాలతో దశల వారీగా అన్నింటినీ కొత్తగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఖాజాగూడలోని బ్రాహ్మణికుంట ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసిన 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు చేపట్టడంపై నిలదీసింది. హైడ్రా కమిషనర్కు గతంలో దీనిపై స్పష్టంగా చెప్పినా మళ్లీ అదే కొనసాగిస్తున్నారని, ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఖాజాగూడలో చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతం అంటూ నిర్మాణాలను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారన్నారు. హైడ్రా అధికారులు అక్కడ విచారించిన తరువాతనే చర్యలు చేపట్టారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టారని జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చామని న్యాయవాది చెప్పగా 24 గంటలే సమయం ఇస్తారా అంటూ నిలదీసింది. నోటీసులు జారీ చేసి కనీసం బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని తెలిపారు. ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారా అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు సంబంధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించారు. అనుమతులు లేకుండా పిటిషనర్లు కాంపౌండ్తో సహా ఇతర నిర్మాణాలు ఏమైనా చేపడితే జీహెచ్ఎంసీ కూల్చివేయవచ్చంటూ పిటిషన్పై విచారణను ముగించారు. సంగారెడ్డి జిల్లా ముగుడుంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్కు లగ్జరీ కారులో తరలిస్తున్న 56 లక్షల విలువైన నిషేధిత ఎన్డీపీఎస్ డ్రగ్స్గా పిలిచే ఆల్ఫోజోలం టాబ్లెట్స్, కోఆర్డినేట్ సిరప్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతూ హైదరాబాద్కు చేరవేస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ ప్రాంతంలో అనుమతి లేని మెడికల్ షాపులో నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న 40 లక్షల విలువైన కారును సీజ్ చేసిన అధికారులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ముందస్తు సమాచారంతో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై ఆంక్షల్ని కేంద్రం సడలించింది. కేవలం 10 కోట్ల మందికి మాత్రమే పరిమితమైన పేమెంట్ సేవలను ఇకపై అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్నకు వెసులుబాటు లభించింది. ఒకప్పుడు మెసేజ్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ ఆ తర్వాత పేమెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్లో 50 కోట్ల మంది వాట్సాప్ను వినియోగిస్తున్నారు. అయితే పేమెంట్ సేవలు తీసుకురావడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. 2020లో పేమెంట్ సేవల్ని కేవలం 4 కోట్ల మందికి పరిమితం చేసిన కేంద్రం 2022లో 10 కోట్లకు పెంచింది. తాజాగా ఆ పరిమితిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎత్తివేసింది. వాట్సాప్ పేకు, యూపీఐకి థర్డ్ పార్టీ ప్రొవైడర్లకు అమల్లో ఉన్న మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది. విజయవాడ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించిన 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎక్కడా ఆంగ్ల భాష వద్దని, ఆంగ్ల భాష బోధనా పాఠశాలలు మూసివేయాలని తీర్మానాలు చేయలేదని నిర్వాహకులు తెలిపారు. ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే పాఠ్యాంశాలు బోధించాలని, చదువు పెరుగుతున్న కొద్దీ తగిన మార్పులు చేయాలని సూచించామని పేర్కొన్నారు. ఆంగ్ల భాషపై రచయితలు, అతిథులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయలేదని, అమ్మ భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని చాటుకుందామనే సందేశాన్ని ప్రధానంగా వినిపించామని స్పష్టం చేశారు. ఈ సభలో చర్చించి తీర్మానించిన 18 అంశాలపై ఓ వినతి పత్రాన్ని రూపొందించి ముఖ్యుల సంతకాలతో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి అందజేస్తామన్నారు. 2 రోజుల వ్యవధిలో 3 వేదికలపై 800 మంది వివిధ అంశాలపై ప్రసంగించారని, సభల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.